ఓడ్చూరిపై ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనలు చేపట్టబోతుంది. రామ్లీలా మైదానంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించబోతుంది. భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రాష్ట్రపతిని కలిసి ఓడ్చూరి అంశంపై వినతి పత్రం ఇవ్వాలని కార్యక్రమం చేపట్టింది. ఢిల్లీ నిరసన కార్యక్రమానికి ఖర్గే, రాహుల్ సహా ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. ఇక తెలంగాణ నుంచి సీఎం రేవంత్, మంత్రులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే రేవంత్, మహేష్ గౌడ్ ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓడ్చూరి అంశాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ పార్టీ శ్రేణులు కోరారు. ఓడ్చూరిపై ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన చేపట్టబోతుంది. రామ్లీలా మైదానంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించబోతుంది. కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రాష్ట్రపతిని కలిసి ఓడ్చూరి అంశంపై వినతి పత్రం ఇవ్వాలని కార్యక్రమం చేపట్టింది. ఢిల్లీ నిరసన కార్యక్రమానికి ఖర్గే, రాహుల్ ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. ఇక తెలంగాణ నుంచి సీఎం రేవంత్, మంత్రులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే రేవంత్, మహేష్ గౌడ్ ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓడ్చూరి అంశాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ పార్టీ శ్రేణులు కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఓడ్చూరి అంశంపై కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. ఓడ్చూరికి వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో ర్యాలీ నిర్వహించబోతుంది. మరి కొద్దిసేపులో ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ఈ ర్యాలీ ద్వారా ఓడ్చూరి అంశంలో కేంద్రం ఈసీని దృష్టిగా నిలబెట్టేందుకు ప్రణాళికలు వేస్తుంది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే అగ్రనాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే జయరాం రమేష్, సచిన్ పైలట్ సహా అగ్రనాయకులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఓడ్చూరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సుమారు 5,50,00,000 సంతకాలు సేకరించిందని అస్సాం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఓడ్చూరి ఎలా జరుగుతుందో రాహుల్ గాంధీ సాక్ష్యాలతో నిరూపించారన్నారు. ఓడ్చూరి అంశంపై తానిచ్చిన ప్రెస్ మీట్లపై చర్చకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ సవాల్ విషయాన్ని గుర్తు చేశారు. కానీ హోంమంత్రి దాని గురించి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. ఓడ్చూరి అంశాన్ని హైలైట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహిస్తుందని చెప్పారు. మరి సీనియర్ నాయకులందరూ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో సమావేశమై ఇక్కడి నుంచి రామ్లీలా మైదానికి చేరుకుంటారు. మరి ఓడ్చూరికి వ్యతిరేకంగా దేశంలో 5 కోట్ల పైగా సంతకాలు సేకరించామని కాంగ్రెస్ కార్యకర్తలు ఓడ్చూరి సమస్య గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. మరి ఓటర్ల జాబితాలో కొందరికి బోగస్ ఓట్లు ఉన్నాయి, కొందరికి డబుల్ ఓట్లు ఉన్నాయి. రాహుల్ 3 ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా ఓట్ల అవకతవకలను బయట పెట్టారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది. ప్రజలు ఓడ్చూరి అంశంపై చర్చించుకుంటున్నారు. దీనికి మరింత ఊపునివ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకని ఈ 5,50,00,000 సంతకాలతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరాం. ఈవీఎంల గురించి చాలా ఫిర్యాదులు ఉన్నాయి. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలను కోరారు. థ్యాంక్ యూ ఆర్కే.